లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించడం ఎంతో ఆనందంగా ఉందని ఎంపీ కేశవ శివనాథ్ అన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీ సామాన్య కార్యకర్తకి పెద్దపీట వేయలేదని, ఆ సముచిత స్థానం ఒక టీడీపీకే దక్కిందని అన్నారు. పార్టీ అధికారులు లేనప్పుడు ఒక పాదయాత్ర ద్వారా ప్రజలకు మరింత దగ్గరై వారి సమస్యలను స్వయంగా లోకేష్ తెలుసుకున్నారని తెలిపారు. టీం లోకేష్ ద బెస్ట్ టీం అని అంటున్న ఎంపీ కేశవ శివనాథ్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. టీడీపీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇటు కార్యవర్గ సభ్యులందరితో కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా మంత్రి నారా లోకేష్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడటానికి విజయవాడ ఎంపీ కేశవ శివనాథ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, సామాన్య కార్యకర్తకే పెద్దపీట వేసే విధంగా కూడా టీడీపీ కూడా ముందు అడుగు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నూతన కార్యవర్గం ఎలా ఉండబోతుంది ఏంటి? ఏ పార్టీ చేయదు, తెలుగుదేశం పార్టీయే ఇటువంటి వినూతన కార్యక్రమాలు చేస్తుంది. సామాన్య కార్యకర్తకు పదవి ఇచ్చిన పార్టీని నేను దేశం మొత్తం మీద ఎక్కడా చూడాల. అది తెలుగుదేశంకున్న కమిట్మెంట్, సార్కున్న కమిట్మెంట్. ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే కార్యకర్తగా కష్టపడతారో వారికి పాలిట్ బ్యూరోలో ఇచ్చాం. అన్నిటికన్నా ముఖ్యంగా యువ నాయకత్వాన్ని ఒక 40 సంవత్సరాలు తెలుగుదేశంకు ముందుకు నడిపించే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారిని, మా యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడెప్పుడు కార్యకర్తలందరూ, నాయకులందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు లోకేష్ గారికి మంచి పదవి వస్తుందో, పాదయాత్రలో పార్టీని అధికారంలో తీసుకురావడానికి వారి పడ్డ కృషి, అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ప్రజా సమస్యల మీద కానీ, అభివృద్ధి మీద కానీ, సంక్షేమం మీద కానీ వారి పడుతున్న కష్టాన్ని గుర్తించి వాళ్ళ పదవి వచ్చింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఆయన నాయకత్వంలో ఏర్పడ్డ రాష్ట్ర కార్యవర్గం కూర్పు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అన్ని కులమతాలే కాదు, అన్నిటికన్నా ముఖ్యంగా మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. మహిళా రిజర్వేషన్లు పార్లమెంట్లో ప్రతిపక్షాలు రిజెక్ట్ చేసినా కూడా మేము ఇవాళ మా పార్టీలో మహిళలకి మంచి అవకాశాలు ఇచ్చాం. తప్పకుండా అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ కోసం కష్టపడ్డ మండలాధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకు కూడా ఇవాళ పార్టీ పోస్టులు ఇచ్చి పార్టీ యొక్క కమిట్మెంట్ ఇవాళ ప్రజలకు తెలియజేయడం జరిగింది. సార్, టీం లోకేష్ ఎలా ఉండబోతుంది? టీం లోకేష్ నిజంగా రేపు 40 సంవత్సరాలకి సరిపడా నాయకత్వం, ఒక అద్భుతమైన నాయకత్వం. లోకేష్ గారిని చూస్తే ఎప్పుడు కూడా ముచ్చటేసే పర్సనాలిటీ. ఎంత చిన్న కార్యకర్త అయినా, పెద్ద నాయకుడినైనా కూడా ఆయన ఒక ముఖ్యమంత్రికి మనవడైనా, ఒక ముఖ్యమంత్రికి కుమారుడైనా కూడా అందరినీ ఆప్యాయంగా ఎప్పుడొచ్చావన్నా, ఏం చేస్తున్నావు అన్న ఆయన పలకరించడం, కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేయటం, అన్నిటికన్నా ముఖ్యంగా కార్యకర్తలకి క్లాసులు పెట్టడం, వాళ్ళందరికీ ఒక చక్కగా ఒక దిశానిర్దేశం చేయటం. ఆయన మించిన వ్యక్తి మరొకరు పార్టీలో లేరు చంద్రబాబు నాయుడు గారి తర్వాత. కాబట్టి అటువంటి భావితరం నాయకుడికి మా ఉద్దేశం టీం లోకేష్ ది బెస్ట్ టీం కింద ఈ 40 సంవత్సరాల్లో రూపొందించబోతుంది. ఆల్రెడీ ఆయన టీం అనేది ఎంత కష్టపడిందో ఈ ఎలక్షన్స్లోనే చూసాం. రాబోయే కాలంలో టీం లోకేష్ అనేది మనం చూడబోతున్నాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు టీడీపీ కార్యవర్గ సమావేశం కూడా అట్టహాసంగా జరిగింది. టీం లోకేష్ ద బెస్ట్ అని చెప్పి కూడా ఇటు ఎంపీ కేశవ శివనాథ్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, టీడీపీ కార్యాలయం నుంచి.